చెప్పండి సార్. నా పేరు చింతల లింగారెడ్డి. గ్రామం బొల్లేపల్లి, మండలం కట్టంగూరు, జిల్లా నల్గొండ. నేను ఇప్పుడు 8 సంవత్సరాల సంది అప్సా 8 సంవత్సరాల క్రితం ఆడిన. మధ్యన ఒక 2 సంవత్సరాలు మళ్ళీ అందుబాటులోకి రాలేదు. తర్వాత వీళ్ళ ద్వారా వస్తే ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక క్యాన్ తీసుకొని వాడుతున్నాను. దీనివల్ల మనకు ఏరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది. ఎట్లా వాడుతురు సార్? ఎట్లా వాడుతురు? నేను ఫస్ట్ దమ్ వేసేటప్పుడు యూరియాలైనా వేయచ్చు, దుక్కి పిండిలైనా కలిపి చల్లుకోవచ్చు. దానివల్ల వరికి వేరు వ్యవస్థ బాగా ఎక్కువ వృద్ధి చెంది పిలకలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మధ్యలో మళ్ళా ఏదైనా పైపాటుగా పురుగు మందు కొట్టేటప్పుడు దాంట్లో కలుపుకుంటే మనకు గమ్ము లెక్క ఒక స్ప్రేలో వాడుతారు. 20-25 రోజుల దాకా ఆకు మీద పట్టుకునే గుణం ఉంటుంది. దానివల్ల మనం వేరే గమ్ము వాడాల్సిన అవసరం లేదు. దీంతో ఏ పురుగు కీటకాలు ఆశించక మనం కొట్టిన మందు ఉపయోగపడి పైరు తేలికగా వస్తుంది. నేను ఈ పైరుకు రెండోసారి యూరియా కూడా వేయలేదు. యూరియా కూడా వాడలే? ఫస్ట్ సారి వేసింది. ఎట్లా దిగుబడి బాగుంది కదా సార్? పంట ఏపుగా వస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఒక క్యాన్ తీసుకొని వాడుతూనే ఉన్నా. వరికి, పత్తికి దేని వాడవచ్చు? కూరగాయలకు అయినా వాడవచ్చు, ప్రతి పంటకు వాడవచ్చు. ఏ పైరుకైనా హెల్దీగా పై పాటుగా కొట్టుకోవచ్చు, కింద పాటుగా ఏరు వ్యవస్థకు కూడా బలం ఇస్తుంది. ఏ పైరుకైనా వాడుకోవచ్చు. మనకు హాని కూడా ఏమీ ఉండదు. రైతుకు లాభమేనా ఇది? లాభం ఏమీ పెద్ద నష్టం ఏమి ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వాడుతురుగా, మీకు లాభం అవుతుందా అప్సా వల్ల? పంట మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. పిండి ఖర్చులు తగ్గిస్తుంది. అంటే దిగుబడి తగ్గిస్తుంది, మన పెట్టుబడి తగ్గిస్తుంది, దిగుబడి పెంచుతుంది. ఓకే ఓకే సార్. మంచి